జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు బన్నీని కలుస్తున్నారు. దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప టీం అల్లు అర్జున్ ను కలిశారు. విజయ దేవరకొండ సోదరులు అల్లు అర్జున్ ను కలిసి తమ సంఘీభావం తెలిపారు. అల్లు అర్జున్ ఇంటికి ప్రముఖులు వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Being welcomed by his family, he also goes ahead and says to the media as well, and he also says that he has now come out. Sir, what you can see here is Allu Arjun has just now arrived at his residence. He is being welcomed by his family, and eagerly awaiting him as he has arrived. The entire family out there has come out now and joined and celebrated with him as he is being received by his family. In fact, the entire family there, from cousins, relatives, all of them have gathered here as Allu Arjun has now arrived back at his home. జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు బన్నీని కలుస్తున్నారు. దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప టీం అల్లు అర్జున్ కలిశారు. విజయ దేవరకొండ సోదరులు అల్లు అర్జున్ కలిసి తమ సంఘీభావం తెలిపారు. అల్లు అర్జున్ ఇంటికి ప్రముఖులు వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ కార్యాలయం అక్కడి నుంచి ఇంటికి చేరుకుని మీడియా సమావేశం అనంతరం సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కరొక్కరుగా అల్లు అర్జున్ ని కలిసేందుకు కూడా జూబ్లీతో ఉన్నటువంటి ఇంటికి చేరుతా ఉన్నారు. ఇంతకు ముందే పుష్ప 2 ప్రొడ్యూసర్, తర్వాత విజయ్ దేవరకొండ, ఆ తర్వాత ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా అక్కడికి చేరుకొని అల్లు అర్జున్ తో కలిసి ఈ జైల్లో జరిగినటువంటి అంశాలు, తన పైన నమోదైనటువంటి కేసు వివరాలు, దేశంలో ఎక్కలేని విధంగా అల్లు అర్జున్ పైన ఈ రకంగా కేసు పెట్టడము, వీటి వెనుక ఏదైనా రాజకీయమైనటువంటి కుట్ర ఉందనే దానిపై కూడా ఈ సినీ ప్రముఖులందరూ కూడా కలిసి అల్లు అర్జున్ తో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 యూనిట్ చాలాసేపు మంతనాలు చేశారు. ఈ సినిమాపై ఏమైనా ప్రభావం చూపుతుందా, రాబోయేటువంటి సినిమా మీద ఈ అరెస్ట్ ఎఫెక్ట్ ఏదైనా ఉండబోతుందా, దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మళ్ళీ లీగల్ ప్రాబ్లం ఏదైనా క్రియేట్ అవుతుంది అనే దానిపై కూడా సినిమాకు సంబంధించినటువంటి యూనిట్స్ లో చాలాసేపు వరకు అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఎవరిని రానివ్వకుండా వారితో భేటీ అయ్యి వారితో చాలాసేపు ఈ మంతనాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అనంతరం దిల్ రాజు నిన్ననే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు, ఇంటి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారని తెలుసుకున్న తర్వాత దిల్ రాజు ఇమీడియట్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. చిక్కడపల్లి పోలీసులు దిల్ రాజును అనుమతి ఇవ్వలేదు. చాలాసేపటి వరకు అల్లు అర్జున్ ని ఎవరిని కలవడానికి అనుమతి లేదు అంటూ మాత్రం చాలాసేపు దిల్ రాజుని రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. అనంతరం అతన్ని రుణానికి తరలించిన తర్వాత దిల్ రాజు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అదే దిల్ రాజు ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ఇంట్లో ఉండి నిన్నటి పరిణామాలు, పరిస్థితులు అన్ని కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాడు. ఎలాంటి షూటింగ్ లేని కారణంగా ఈ రోజు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ పై కేసు పెట్టి అల్లు అర్జున్ ని జైలుకి పంపారనే విషయం తెలుసుకుని ఈ రోజు ఇంటికి చేరుకున్నటువంటి వెంటనే అల్లు అర్జున్ ని విజయ్ దేవరకొండ కలిసి ధైర్యంగా ఉండాలి, ఇండస్ట్రీలో ఇవన్నీ సాధారణంగా వచ్చి పడుతూనే ఉంటాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, సో ఇలాంటివి ప్యానిక్ గురవ్వకుండా, అభిమానులు ఎవరు కూడా అసహనం కోల్పోకుండా, అభిమానులు కూడా ధైర్యంగా ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటూ కూడా విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ తో భేటీ అయ్యి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇంకా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అంటే టీడీపీ, వైసీపీ తరఫున కాకుండా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి పార్టీ తరఫున తన అల్లుడు
కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీ నాయకులకు కూడా సంకర్ల చంద్రశేఖర్ రెడ్డి సమాచారాన్ని షేర్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కొంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆదేశాల మేరకు అల్లు అర్జున్ పైన ఈ కేసులు పెట్టి అల్లు అర్జున్ ని జైలు పాలు చేశారని ఒక వ్యతిరేకత పెరుగుతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు వస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి రాజకీయాల అంశం పక్కన పెడితే వారికి ఉన్నటువంటి పరిచయాల ప్రకారంగా ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ అందరూ కూడా ఒకరొకరుగా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి అతన్ని పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకుని కొద్దిసేపు మాట్లాడి ముందు ఏ రకంగా వెళ్ళబోతా ఉన్నారు, సినిమా యూనిట్ కి సంబంధించి కానీ లీగల్ గా కానీ, తర్వాత ఆ కుటుంబం సంబంధించినటువంటి బాలుడు ప్రస్తుతం కోర్టు ఇంకా ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతా ఉన్నాడు, ఇంకా అన్కాన్షియస్ లో ఉన్నాడు. ముందు ఏ డెసిజన్ తీసుకోబోతా ఉన్నారంటే కూడా అల్లు అర్జున్ తో కలిసి ఈ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడుతున్నట్టు తెలుస్తాం సార్. రవితేజ్, అంటే మెగా అల్లు వార్ జరుగుతున్న తరుణంలో అంటే ఈ సిచ్యువేషన్ లో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ వస్తుందా రాదా అనే అంశం చర్చకు వస్తుంది. వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నిన్న చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నటువంటి సందర్భం కనపడింది. ఇప్పటికీ అల్లు అర్జున్ ని రిమాండ్ కి తరలించారు. చిరంజీవి అక్కడికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. హీరోల మధ్య, కుటుంబాల మధ్య ఎలాంటి విభాజాలు లేవు కానీ బయట నుంచి ఉన్నటువంటి అభిమానులే ఒకరిపై ఒకరు విమర్శలు తీసుకోవడం, మీ హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అనే తీరులో మీరు ఒకరిపైన ఒకరు విమర్శలు తీసుకోవడంతో అభిమానుల మధ్య ఉన్నటువంటి వివాదమే తప్ప కుటుంబాలు బాగానే ఉన్నాయి. ఇటు సెలబ్రిటీలు బాగానే ఉన్నారు. అల్లు కుటుంబం, మెగా కుటుంబం ఇప్పటికీ కలిసే ఉంటారు. గతంలో నుంచి కూడా కలిసే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి విభేదాలు లేవు అనేది మాత్రమే కుటుంబ సభ్యులు ఒకరొకరుగా అటు మెగా కుటుంబం నుంచి కూడా వచ్చి ఒకరొకరుగా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అందుబాటులో ఉన్నటువంటి మెగాస్టార్ అక్కడికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఈ రోజు కూడా నిన్న ఇటీవలే వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నటువంటి నాగబాబు సైతం నేను అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు ఇంకా మెగా కుటుంబం నుంచి చాలా మంది కూడా అల్లు అర్జున్ తో వెళ్లి కలిసి ఈ మంతనాలు పెట్టుకోవడము, వారితో కూర్చొని కొంతసేపు ముచ్చటించడము, వారి కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా ఉండడం కోసం అందరూ కూడా ధైర్యాన్ని కల్పిస్తూ ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు అవతారం పెట్టినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణము. వివిధ సంబంధం లేనటువంటి కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అల్లు అర్జున్ కూడా ఆ రకంగానే తన పాత్ర లేనప్పటికీ జరిగినటువంటి ఘటనపై అల్లు అర్జున్ బాధ్యతగా తీస్తూ పోలీసులు నమోదు చేసినటువంటి కేసుపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇటీవల బెయిల్ పై విడుదలైన తర్వాత ఈ సెలబ్రిటీలందరూ కూడా ఒకరొకరుగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.